ఇన్ని సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ హ్మ్. ఉన్నాయి కదండీ! హ్మ్. ఇందులో హోమియోపతిని హ్మ్. చూస్ చేసుకోవాలి హ్మ్. ఎలా అని అంటారు? ఓకే. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు హ్మ్. ఏదైనా దెబ్బ తాకిందనుకుందాం, హ్మ్. హ్మ్. బ్లీడింగ్ అవుతుంది. సో హ్మ్. అండ్ హ్మ్. సో హాస్పిటల్‌కే ఎళ్తాం మనము. హ్మ్. సో దీనికి కూడా హోమియోపతిలోనే క్యూర్ చేసే ఛాన్సెస్ ఏమైనా యాహ్! ఉన్నాయా? బేసిక్‌గా మనము డిసీజెస్‌ని హ్మ్. 2 బ్రాడ్‌గా 2గా కేటగరైజ్ చేశారు. ఓకే. ఒకటి క్రానిక్ డిసీజ్ అంటాం. ఒకటి హ్మ్. అక్యూట్ డిసీజ్ అంటాం. క్రానిక్ డిసీజెస్ అంటే చాలా రోజులు ఉండే డిసీజ్. ఫర్ ఎగ్జాంపుల్ బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవన్నీ క్రానిక్ అంటే చాలా రోజులుండే. దీనికి మొత్తం హోమియోపతి వాడొచ్చు. సో, ఓకే. ఇటువంటి డిసీజెస్‌కి వాడొచ్చు. నెక్స్ట్ మన అక్యూట్ డిసీజెస్ అంటాం. అక్యూట్ డిసీజెస్ అంటే ఏదన్నా డిసీజ్ సడెన్‌గా వస్తుంది. వితిన్ 1 వీక్‌లో పేషెంట్ ఎయిదర్ చనిపోతారు, లేకపోతే రికవర్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. కోవిడ్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. హ్మ్. దాన్ని అక్యూట్ డిసీజ్ అంటాము. హ్మ్. కోవిడ్ వచ్చిన వెంటనే పేషెంట్ వితిన్ 1 వీక్‌లో రికవర్ అవుతారు, లేదంటే చనిపోతారనమాట. ఓకే. ఈ అక్యూట్ డిసీజెస్‌లో 2 రకాలుంటాయి. హ్మ్. అక్యూట్ ఎమర్జెన్సీస్, అక్యూట్ నాన్ ఎమర్జెన్సీస్. అక్యూట్ నాన్ ఎమర్జెన్సీస్ అంటే ఫీవర్ వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, హ్మ్. సడెన్‌గా వస్తుంది. వస్తుంది. దానికి హోమియోపతి వాడొచ్చు. లేకపోతే బాగా ఫీవర్ వచ్చింది, హోమియోపతి వాడొచ్చు. హ్మ్. లేకపోతే యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చింది, సడెన్‌గా వచ్చింది, యూరిన్ పోసే ప్లేస్‌లో అంతా మంటగా ఉంది, హోమియోపతి వాడాలి. ఇవన్నీ అక్యూట్ నాన్ ఎమర్జెన్సీస్ అంటామనమాట. హ్మ్. కొన్ని అక్యూట్ ఎమర్జెన్సీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ వచ్చింది, అక్యూట్‌గా వచ్చింది, బట్ ఎమర్జెన్సీ. హ్మ్. అటువంటి అక్యూట్ ఎమర్జెన్సీకి తప్పితే మిగిలిన అన్ని డిసీజెస్‌కి కి హోమియోపతి హోమియోపతి వాడొచ్చు. అక్యూట్ ఎమర్జెన్సీస్‌లో కూడా వాడొచ్చు. బట్ ఏంటంటే సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్‌గా వాడాలి. ప్రైమరీ హ్మ్. ట్రీట్మెంట్‌గా కాకుండా ఈవెన్ సెకండ్ మన కోవిడ్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే హోమియోపతి షుడ్ నాట్ బి యూజ్డ్ యాస్ ప్రైమరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే హ్మ్. వేరే మెడిసిన్స్‌తో పాటు ఇవి వాడాలి. వాడాలి. అలోపతి మెడిసిన్స్‌తో పాటు ఇవి వాడాలి తప్పితే హ్మ్. ఇదొక్కటే అలా వాడకూడదు. వాడకూడదు. ఇలాంటి కొన్ని డిసీజెస్ అక్యూట్ ఎమర్జెన్సీస్‌కి తప్ప హోమియోపతి అన్నిటికి వాడొచ్చు. బట్ అక్యూట్ ఎమర్జెన్సీస్‌కి హోమియోపతి పనిచేయదా అంటే అది చాలా రాంగ్ హ్మ్. పనిచేస్తది. బట్ ఇంకా ఏరియాలో యాహ్! కొంచెం మనకు రీసెర్చ్ జరగాల్సింది కాబట్టి హ్మ్. మనం ఈ 3 టైప్స్ ఆఫ్ డిసీజెస్ క్రానిక్ డిసీజెస్, అక్యూట్ నాన్ ఎమర్జెన్సీస్, అక్యూట్ ఎమర్జెన్సీస్ తీసుకుంటే ఈ అక్యూట్ ఎమర్జెన్సీస్‌లో హోమియోపతిని సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్‌గా వాడమంటామనమాట. వాడమంటారు. ఓకే. సో హోమియోపతికి, అలోపతికి డిఫరెన్సెస్ ఏంటంటారు? అలోపతిని మనము ఇంగ్లీష్ మెడిసిన్ అంటాము. కన్వెన్షనల్ మెడిసిన్ అంటాము. లేకపోతే వెస్టర్న్ మెడిసిన్ అంటాము. సో, ఇది కూడా ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనమాట. హ్మ్. హోమియోపతి కూడా ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. మెయిన్ డిఫరెన్స్ ఏమొస్తుంది హోమియోపతి, అలోపతికి అంటే హోమియోపతిలో మోస్ట్ ఆఫ్ ద డిసీజ్ కంప్లీట్‌లీ క్యూర్ చేసుకోవచ్చు. క్యూర్ అంటే మీరు ముందు స్టేజ్‌కి ఎలా ఉన్నారో అలా తీసుకెళ్ళడం క్యూర్ అంటారనమాట. హోమియోపతిలో మనం మెడిసిన్స్ ద్వారా డిసీజెస్ రాకుండా ప్రివెంట్ జేసుకోవచ్చు. హ్మ్. క్యూర్, ప్రివెన్షన్ ఇంకో ఇంపార్టెంట్ మెయిన్ క్యారెక్టరిస్టిక్ డిఫరెన్స్ అలోపతికి, హోమియోపతికి ఏంటంటే, హోమియోపతిలో మందుల్లో జీరో సైడ్ ఎఫెక్ట్స్. హ్మ్. మేబీ ఒక 500 కేసెసో లేకపోతే 1000 కేసెస్‌లో ఒక్క సైడ్ ఎఫెక్ట్ రావచ్చు. ఆ సైడ్ ఎఫెక్ట్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. చాలా ట్రాన్సియంట్‌గా ఉంటుంది. మెడిసిన్ చేంజ్ జేసినా, లేకపోతే మెడిసిన్ డోస్ చేంజ్ జేసినా, ఒక 2 రోజులు మానేసినా కంప్లీట్‌గా ఆ సైడ్ ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది. మేబీ ఇది వచ్చేది కూడా సైడ్ ఎఫెక్ట్ 500 మందిలో ఒకరికి రావచ్చు. హ్మ్. 1000 మందిలో ఒకరికి రావచ్చనమాట. ట్రాన్సియంట్‌గా ఉంటుంది. పర్మనెంట్‌గా హోమియోపతి మెడిసిన్స్ పైన డిపెండ్ కావడం గానీ, లేకపోతే అది లేకుండా ఉండలేకపోవడం గానీ, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కిడ్నీలు, లివరు, హార్ట్ ఇటువంటివి బ్రెయిన్ ఇటువంటివి దెబ్బతినకుండా సో, జీరో సైడ్ ఎఫెక్ట్స్‌తో ఉండడం అనేది హోమియోపతి యొక్క స్పెషాలిటీ అలోపతితో పోలిస్తే. ఓకే.